శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర దస్తావేజ్ లేఖర్ల నిరసన పెండౌన్ కార్యక్రమానికి మద్దతు తెలిపిన ఏపీ మాల మహానాడు నాయకులు, మాల సంక్షేమ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కోట్ల గంగాధర, ఎంఎన్ మూర్తి, నాగేంద్ర, రామాంజనేయులు, వెంకట్రాముడు, సుగమంచి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. లేఖర్లపై తీసుకొచ్చిన అనైతిక విధానం జీవోఎంఎస్ 396 రద్దుపరిచే విధంగా ధర్మవరం దస్తావేజు లేఖర్ల చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాల 4వ రోజు కార్యక్రమానికి 5వ రోజు నిరసన కార్యక్రమానికి రాష్ట్ర మాల సంక్షేమ ఐక్య వేదిక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కోట్ల గంగాధర గారు ఇచ్చేశారు. అదేవిధంగా అనంతపురం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సుగమతి శ్రీనివాసరావు గారు కూడా ఇచ్చేశారు. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా మాల మహానాడు అధ్యక్షులు ఎంఎన్ మూర్తి గారు కూడా ఇచ్చేశారు. అదేవిధంగా సత్యసాయి జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గౌరవనీయులు శ్రీ గొల్లపల్లి నాగేంద్ర గారు కూడా విచ్చేస్తున్నారు. నా పేరు డాక్టర్ కోట్ల గంగాధర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దస్తా విలేకరులటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల పట్ల గత కొంతకాలంగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. దానిలో భాగంగా మేము మాల సంక్షేమ ఐక్యవేదిక అలాగే మాల మహానాడు అన్నీ కలిసి వాళ్ళకు సంఘీభావంగా వస్తున్నాము. ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏ జీవో నంబర్ 396 ఏదైతే తెచ్చారో వాళ్ళ యొక్క కడుపులు కొట్టి వాళ్ళ జీవితాలను బజారు పాలు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి పార్టీ వచ్చినటువంటి మన మంత్రి గారు కుమార్ కావచ్చు, అలాగే పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, ఇంకా మరో నాయకులు కావచ్చు, అలాగే పబ్లిక్ కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ సంఘాలకు సంఘీభావం తెలిపి ముందుకు రావాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా వీళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఇంత కంటిన్యూ చేస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు కలుసుకొని ముందుకు తీసుకుంటాం. అందరికీ జై భీమ్. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 20 తారీఖు నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు సంబంధించిన రిజిస్టర్ ఆఫీస్ వద్ద కలటువంటి దస్తావేజు లేఖరులు దాదాపుగా 1926లో ఈ వ్యవస్థ ప్రారంభించబడినది. 100 సంవత్సరాలు అయినప్పటి నుంచి ఈ వ్యవస్థ కలదు. మరి ఇక్కడ ధర్మవరం ప్రాంతంలో 35 సంవత్సరాలుగా ఈ వ్యవస్థ ఉంది. మరి ప్రస్తుత ప్రభుత్వం జీవో నంబర్ 396ని తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 40 కుటుంబాలకు సంబంధించిన దస్తావేజుల కుటుంబ సభ్యులు కానీ మరి దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులు కానీ పూర్తిగా వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా నష్టపోతారు. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ మరి చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ పూర్తిగా నష్టపరిచే విధంగా ఈ 396 జీవో ఉంది. మరి అదేవిధంగా ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటున్నారు. మరి ఆర్ఎస్కే కేంద్రాలు మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు దాదాపుగా 79 కేంద్రాలు. దాంట్లో 1 కేంద్రం మాత్రమే సక్సెస్ అయింది. మరి ఆర్ఎస్కే కేంద్రాలు ఎవరికి ఉపయోగమయ్యా అంటే మరి ఎవరైతే దళారీ వ్యవస్థ ఉంటారో, కార్పొరేట్ వ్యవస్థ ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ఆర్ఎస్కే ప్రభుత్వ కేంద్రాలు ఉపయోగం లేకొస్తాయి. పోనీ అదేమో విజయవంతంగా జరిగిందంటే అది కూడా ప్రయోగాత్మకంగా ఫెయిల్ అయింది. మరి కాబట్టి మేము ఇక్కడికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక కానీ మాల మహానాడు కానీ వీళ్ళకి పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నాము. మరి భవిష్యత్తులో 31వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ దస్తాలేఖ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి శాంతియుతంగా సామూహిక రిలే నిరాహార దీక్షలకి సంపూర్ణ మద్దతుగా ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక ఉంటుంది. మరి భవిష్యత్తులో ప్రభుత్వం దిగివచ్చి ఖచ్చితంగా 396 జీవోని రద్దు చేయాలి. ఆర్ఎస్కే కేంద్రాలను కూడా స్థాపించకూడదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో సత్యకుమార్ గారు కూడా ఈ విషయాన్ని గమనించాలి. మరి అదేవిధంగా ఆ వైపు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రెడ్డి గారికి కూడా ఈ మాల మహానాడు ఎంఎస్సీ ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా వీళ్ళు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి రోడ్డు మీద ఉన్నటువంటి కుటుంబాలు మరి ఇక్కడ గమనిస్తే మీరు దాదాపుగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నటువంటి దస్తాలేఖల వయసు మీద ఉన్నటువంటి
కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కానీ మరి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రతిపక్షం కూడా ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించి మరి వీళ్ళకి న్యాయం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. ఒకవేళ మీరు రాని పక్షంలో ఖచ్చితంగా కూడా ప్రజా సంఘాలు నష్టాలేఖల సంఘానికి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎటువంటి ఉద్యమాలకని చెప్పేసి ముందుకు వస్తామని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. జై భీమ్, జై భారత్. ఐక్యత